అమెరికాలో ఉద్యోగాల ఊచకోతాట 2022తో పోలిస్తే 2023లో 98% అధికం. ఐటీ రంగంలో ఆ సంఖ్య 73% ఎక్కువట. రిటైల్ రంగంలో ఏకంగా 274% అధికం. జాబ్ మార్కెట్ పైన వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ ప్రభావం. ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ నివేదికలో వెల్లడి. ఈ ఏడాది భారీ కోతలు ఉండొచ్చని అంచనా. ఉద్యోగాలు పోతున్నాయట అమెరికాలో. ఇంకా ఈ సంవత్సరం ఇంకా భారీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారట. 2022 చివరి త్రైమాసికంలో 2 లక్షల మందిని తొలగించినాయట అమెరికా ఐటీ సంస్థలు. 2022 ఎండింగ్లో వారిలో దాదాపు 80,000 మంది భారతీయులే. వారు ఇక్కడికి వచ్చినా అవకాశాలు దొరుకుతలేవట. అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగ మార్కెట్ను అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఈ రెండింటి దెబ్బకు కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గణాంకాల్లో చెప్పాలంటే 2022తో పోలిస్తే 2023లో అమెరికాలో ఉద్యోగాల కోత 98% పెరిగింది. సో ఇట్లా ఉద్యోగాలు పోతున్నాయట. సో ఈ ఏడాది కూడా ఉద్యోగాల ఊచకోత కొనసాగే ప్రమాదం ఉందని ప్రముఖ నివేదికలన్నీ కూడా బయటకు వస్తూ ఉంది.